హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 33. ఈ మాట వినగానే సుజాత ఊపిరి పీల్చుకుంది. ఆర్యస్ లలిత. అదృష్టవశాస్తు రాహుల్ తను అనుకున్నంత చెడ్డవాడు కాదు. ఆ మాట నువ్వు ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? కానీ పల్లవికి తెలుసా? రాహుల్ వైపుకు అసహ్యంగా చూస్తూ సుజాత జోడించింది. ఆ సిగ్గులేనిది నిన్ను జిగురులా అంటుకుపోయి ప్రతి చోట నీ వెంటే తిరుగుతుంది. నువ్విప్పుడు చెప్పిన మాటలను ఎదురులో నమ్ముతారని అనుకుంటున్నావా రాహుల్? రాహుల్ కళ్ళు ఎంత లోతుగా ఉన్నాయి అంటే ఆ క్షణంలో అతను ఏం ఆలోచిస్తున్నాడో ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. సుజాత అతని హ్యాండ్సమ్ ముఖం వైపుకు చూసి నిస్సహాయంగా తలూపింది. రాహుల్ ఇంత హ్యాండ్సమ్ గా ఉండకపోతే ఆడవాళ్ళు అతనిపై అంత ఆసక్తి చూపించేవారే కాదు. అప్పుడు పల్లవికి కొద్ది మంది పోటీదారులు ఉండేవారు. ఆమె కూడా ఇంత బాధపడేదే కాదు. కానీ వెంటనే సుజాత తను ఆలోచించిన దాంట్లో ఏదో తప్పుందని గ్రహించింది. రాహుల్ అంత ఎంసంగా లేకపోతే అతను పల్లవికి సరిజోడు కాడు కదా. ఏదేమైనా పల్లవి ఒక అందమైన అమ్మాయి. అమ్మా, పల్లవి ఎక్కడా? రాహుల్ మళ్ళీ అడిగాడు. అతని గొంతు సుజాతను ఆలోచన నుంచి బయటికి తీసుకొచ్చింది. ఈసారి సుజాత నిజం చెప్పింది. డ్రైవర్ని పిలిచి ఆమె ఇంటికి పంపించాను. ఆమె ఇప్పుడు అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో ఉండాలి. రాహుల్ తలూపి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సుజాత అతని వెనక నుండి అంది, నువ్వు పల్లవిని తిరిగి పొందాలి అనుకుంటే తొందరపడడం మంచిది. వీలైనంత తొందరగా ఆమెకు అన్ని క్లియర్ గా చెప్పు. లేకపోతే నువ్వు పశ్చాత్తాప పడతావు. పల్లవి నీకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. మీ తాతయ్య మాటగాని వినకపోయి ఉంటే నువ్వు ఇప్పటికే ఆమెకి మాజీ భర్త అయ్యేవాడివి. తాతయ్య విన్నారా? రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అడిగాడు. అతని ముఖంలో భావాలు మారాయి. ఇకపై ఆమె పట్టించుకోదు. రాహుల్ గొంతులో మార్పును సుజాత గమనించలేదు. ఆమె ఇంకా చాలా అంది. అవును, కానీ అది నా తప్పే. నేను పల్లవితో మాట్లాడదామని ఒక గదికి తీసుకెళ్లాను. కృష్ణమూర్తి గారు అంత తొందరగా నిద్ర లేచి మా సంభాషణ వింటారని మేము అస్సలు అనుకోలేదు. ఆమె మాటలు పూర్తి కాకముందే రాహుల్ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుజాత అతన్ని ఆపలేదు. అతను ఎలివేటర్ వైపుకి వెళ్ళడాన్ని చూస్తూ నిలబడింది సుజాత. తన గుండెల్లోని కోపం చాలా వరకు చల్లారినట్టు అనిపించింది. కావ్య విషయంలో రాహుల్ పూర్తిగా పిచ్చివాడైపోయాడని తను అనుకుంది. అదృష్టవశాస్తు తను ఏం చెయ్యాలో అతనికి ఇంకా తెలుసు అన్నమాట. ఇక కింద గదిలోని అండర్ పార్కింగ్ గదిలోని పల్లవి అప్పటికే కారులో కూర్చుని ఉంది. కారులోని ఉష్ణోగ్రత నియంత్రణ ఆన్ లో ఉన్న పల్లవి కొళ్ళంతా చల్లగా అనిపించింది. ఇందాక జరిగిన దాన్ని మర్చిపోవాలని పల్లవి ప్రయత్నిస్తుంది. కానీ ఆ దృశ్యం ఆమె మనసులో పదే పదే మిగులుతూ ఉంది. రాహుల్ కావ్య ఒకరినొకరు హత్తుకోవటం, తాము నిజంగా ప్రేమించుకున్నామని కావ్య ప్రకటించడం గుర్తొచ్చినప్పుడల్లా తన చెంప మీద ఎవరో బలంగా కొట్టినట్టు అయ్యింది పల్లవికి. తను 2 ఏళ్ల పెళ్లి ఒక పెద్ద అపహాస్యం అవుతుందని ఎవరు మాత్రం ఊహించారు? రాహుల్ మీద తను చూపించిన నిజాయితీ గల ప్రేమను అతను గడ్డిపోచలా భావించి నిర్దాక్షిణంగా కాలి కింద తొక్కి పడేశాడు రాహుల్. పల్లవి కారు కిటికీకి ఆనుకుని కళ్ళు మూసుకుని ఉంది. తన మనసులో ఆలోచనలన్నింటినీ తుడిచివేయాలని ప్రయత్నిస్తుంది. అకస్మాత్తుగా వెనుక సీటు తలుపు తెరుచుకుంది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. రాహుల్ కారులోకి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. పల్లవి పాలుపోయిన ముఖాన్ని చూసి, అలసిపోయావా అని బాధగా అడిగాడు రాహుల్ పల్లవిని. ఆమె ముఖాన్ని నిమరడానికి చెయ్యి చాచాడు రాహుల్. అయితే పల్లవి వెంటనే అతని స్పర్శ నుండి తప్పుకుంది. రాహుల్ చెయ్యి గాలిలోనే ఆగిపోయింది. అతడు కనుబొమ్మలు పైకెత్తాడు. కానీ తనను తను నిగ్రహించుకుని చేతిని వెనక్కి తీసుకున్నాడు. తర్వాత చిన్న గొంతుతో, మా తాతయ్య గారి వార్డులో జరిగిన దానికి నన్ను క్షమించు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అన్నాడు. పల్లవి కాస్త ఆశ్చర్యపోయింది. రాహుల్ ఒక అహంకారి. అతను ఎప్పుడు ఎవరి ముందు తల వంచలేదు. అందులోనూ ఒక ఆడదాని ముందు అస్సలు వంచలేదు. ఆ క్షణంలో రాహుల్ పల్లవి ఎంత దగ్గరగా ఉన్నారు అంటే పల్లవికి అతని ముఖం స్పష్టంగా కనిపించింది. అతని స్పష్టమైన సుందరమైన ముఖ కవలికలు, అందమైన ముఖం, సూదంటు ముక్కు, పలచని పెదాలు, అతనిలో ప్రతి పాటు కూడా అందంగా ఉంది. అతని ఉనికి ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని వెదజల్లుతుంది. అతను అలా కాంతితో కూర్చున్నా కూడా ఆమె కళ్ళకి ఎంతో ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా కనిపించాడు రాహుల్. ఇదే ముఖం కదా ఒకప్పుడు పల్లవి హృదయాన్ని కొల్లగొట్టింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ ముఖం పరిచయంగాను, అదే సమయంలో అపరిచితంగాను అనిపించింది. రాహుల్ కొన్నిసార్లు సౌమ్యంగా, కొన్నిసార్లు క్రూరంగా ఉంటాడు.
అసలు అతని నిజ స్వరూపం ఏంటో పల్లవికి ఇంకా అర్థమే కాలేదు. ఆమె ఆశ్చర్యపోయిన ముఖాన్ని చూస్తూ రాహుల్ చిటిక వేశాడు. ఆమె అతనికి ఎంత ముద్దుగా అనిపించింది అంటే అతను తనను తను ఆపుకోలేక ఎప్పట్లాగానే ఆమె ముక్కు కొనను గిల్లాడు ప్రేమగా. ఏం ఆలోచిస్తున్నావు? పల్లవి ఆలోచనలో మునిగి ఉండటంతో ఇక తప్పుకోలేదు. ఆమె తేరుకునే లోపే రాహుల్ చెయ్యి ఆమె ముక్కు మీద ఉంది. ఆమె నిస్సహాయంగా నిట్టూర్చింది. తర్వాత తేలిగ్గా ఏం పర్వాలేదు అంది. ఆమె ఇంకేమీ వివరించలేదు. కానీ ఆమె చెప్పాలి అనుకుంది ఏంటంటే అతను తన గురించి ఏమనుకున్నా తనకు పర్వాలేదని. రాహుల్ ముందు తనను తను నిరూపించుకోవటానికి ప్రయత్నించి పల్లవి కలిసిపోయింది. అందుకే అతను తన గురించి ఏమనుకున్నా ఇకపై తను పట్టించుకోదలుచుకోలేదు ఏమాత్రం. రాహుల్ ఇంకేమీ అడగలేదు. కానీ అతని కళ్ళు ఎర్రబడ్డాయి. నిన్ను ఇంటి దగ్గర వదిలేస్తాను. పల్లవి వద్దని చెప్పబోయింది. కానీ రాహుల్ ఫోన్ మోగడంతో ఆగిపోయింది. అది కావ్య నుండి వచ్చిన కాల్. రాహుల్ ఒక్క క్షణం ఆలోచించాడు. కానీ చివరికి ఫోన్ ఎత్తాడు. అతడు ఫోన్ స్పీకర్లో పెట్టలేదు. కానీ కావ్య ఏడుపు ఎంత గట్టిగా ఉందంటే అది పల్లవికి కూడా వినిపించింది. రాహుల్, నాకు నాకు చాలా నొప్పిగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. చాలా అసౌకర్యంగా ఉంది. రాహుల్ కనుబొమ్మలు ముడివేసి ఒంట్లో బాగోకపోతే డాక్టర్ని పిలిచి చూపించుకో అన్నాడు. రాహుల్ గొంతులోని నిర్లక్ష్యానికి కావ్య పట్టించుకోనట్టుంది. ఆమె ఇంకా గట్టిగా ఏడుస్తూ ఇలా అంది. రాహుల్, నిజంగా చాలా నొప్పిగా ఉంది. నేను నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ రాహుల్ రా. క్షమించు, నాకు వేరే పని ఉంది. బాయ్. ఇలా చెప్పి కావ్య ఇంకేమైనా చెప్పేలోపే వెంటనే రాహుల్ ఫోన్ కట్ చేశాడు. పల్లవి ఎలాంటి భావం లేకుండా రాహుల్ ఫోన్ ని వింది. అతను చెప్పిన మాటలకు తనకు ఏదో సంబంధం ఉందని ఆమె అనుకోలేదు. బహుశా అతనికి నిజంగానే ఏదో అత్యవసరమైన పని ఉండొచ్చు. కానీ పని కాదు పల్లవి, నీ గురించి అలా చేశాడు రాహుల్. రాహుల్ పల్లవి వైపుకు తిరిగి ఆమె మొహాన్ని చూసినప్పుడు అతని కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి. ఆమె ఎలా ఉండడం అతనికి నచ్చలేదు. ఆమె కోపంతో ఉండడమో లేదంటే గొడవ చేయడమో చేస్తే అతనికి బాగుండేది. అతను ఆమె చేతిని పట్టుకుని సున్నితంగా ముందు కూర్చోని అన్నాడు రాహుల్. పల్లవి సరేనని తలూపి కారు దిగి విధేయంగా పక్క సీట్లో కూర్చుంది. అర్థం పర్థం లేని గొడవ చేసే ఓపిక ఆమెకు ఏమాత్రం లేదు. రాహుల్ డ్రైవర్ సీట్లోకి వెళ్ళబోతూ ఉండగా అతని ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఈసారి అది జ్యోతి నుండి. అతని కనుబొమ్మలు మళ్ళీ ముడిపడ్డాయి. ఒక క్షణం ఆలోచించాడు. కానీ చివరికి కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల నుండి జ్యోతి బాధతో కూడిన గొంతు వినిపించింది. రాహుల్ గారు, ఏదో జరిగిపోయింది. కావ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇది వినగానే రాహుల్ ముఖం గంభీరంగా అయిపోయింది. పల్లవి వైపుకు చూస్తూ అతను ఫోన్లో నేను ఇప్పుడే వస్తున్నాను అని అన్నాడు. అతను ఫోన్ కట్ చేసి పల్లవి వైపుకు అపరాధ భావంతో నేను ముందు ఇది చూసుకోవాలి. డ్రైవర్ని పిలిచి నేను ఇంటికి పంపిస్తాను. నా కోసం అక్కడ వెయిట్ చేయి అని అన్నాడు రాహుల్. పల్లవి సరేనని తలూపింది. విధేయంగా బదులిచ్చింది. ఎలాంటి గొడవ పేచీ లేకుండా. ఇక అడగడం లేదా వాదించే ఓపిక మానసిక స్థితిలో ఆమె ఏమాత్రం లేదు. ఎందుకంటే రాహుల్ వదిలేయాలి అని డిసైడ్ అయ్యింది కదా. ఆమెకు కావాల్సిందల్లా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవటమే. ఆ క్షణంలో పల్లవి తమ 2 ఏళ్ల పెళ్లిలో తను ఎంత విధేయంగా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉంది. రాహుల్ ఆమె విధేయతకు అలవాటు పడ్డాడు. కానీ ఈసారి అతనికి ఏదో తేడాగా అనిపించింది. ఆమెలో ఎలాంటి భావోద్వేగం లేదు. ఎవరో పరాయి వ్యక్తితో వ్యవహరిస్తున్నట్లు అనిపించింది. ఈ విషయం గ్రహించగానే అతని కళ్ళు ఎర్రపడ్డాయి. అతను మెల్లగా ఇంట్లో నా కోసం వెయిట్ చేయి, సరేనా? నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు రాహుల్. అయినా సరే పల్లవి స్పందించలేదు. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. కానీ రాహుల్ కి వేచి ఉండే సమయం లేదు. అందుకే అతను హడావిడిగా వెళ్ళిపోయాడు. తర్వాత ఆమెకు అన్ని వివరిద్దామని అనుకున్నాడు రాహుల్. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. కారు రోడ్డు మీద స్థిరంగా వెళ్తూ ఉండగా పల్లవి కిటికీకి ఆనుకుని బయట దృశ్యాలు వెనక్కి వెళ్ళిపోవటాన్ని చూస్తుంది. తెలియకుండానే ఆమె కళ్ళ నుండి స్ఫటిక లాంటి కన్నీటి బొట్లు జారి కిటికీ అద్దం మీద పడ్డాయి. ఒక విషాద చిత్రాన్ని గీస్తూ రాహుల్ని ప్రేమించడం పల్లవికి ఎంతో బాధను మిగిల్చింది. అందుకే ఆమె ఓటమిని అంగీకరించి విడాకులకు ఒప్పుకుంది. కానీ అతన్ని ప్రేమించడం మానేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత కూడా మరి నొప్పి ఎందుకు తగ్గడం లేదు?
ఆమె శరీరం మొత్తం ముక్కలైపోతున్నట్టు అనిపించింది. రాహుల్ని ప్రేమించలేకపోవటం మానేయటం రెండు ఆమె గుండెను ముక్కలు చేశాయి. కొంతసేపటికి డ్రైవర్ శాంతి విలాస్ ముందు కారు ఆపాడు. పల్లవి కారు దిగింది, కానీ ఇంట్లోకి వెళ్ళలేదు. బదులుగా కారు వెళ్ళిపోవడాన్ని చూసి ఒక క్యాబ్ ఆపింది. ఆమె ధ్రువను కలవడానికి ఒక కేఫ్ కి వెళ్ళింది. పల్లవికి ఎదురుగా కూర్చున్న ధ్రువ తన కాఫీ తాగుతూ, మీరు ఉద్యోగం ఎదుగుతున్నారని నీతో చెప్పింది అన్నాడు. అలా చెప్పి అతను ఒక వ్యాపార కార్డు పల్లవి వైపుకు జరిపి ఆప్యాయంగా, ఇది చైత్ర వ్యాపార కార్డు. ఆమె ఆకృతి స్టూడియోకి హెడ్. రేపు ఆమెతో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి రెడీగా ఉండండి అన్నాడు. పల్లవి ఎంత ఆశ్చర్యపోయింది అంటే కాసేపటి వరకు ఆ వ్యాపార కార్డు తీసుకోలేదు. ఆకృతి స్టూడియో తను సరిగ్గానే విందా? అగ్రశ్రేణి సెలబ్రిటీలు ధనిక కుటుంబాల కోసం ప్రత్యేకంగా పనిచేసే ఆకృతి స్టూడియోనా? చివరికి పల్లవి తన బిజినెస్ కార్డును తీసుకుని చూసింది. దానిపై ఆకృతి స్టూడియో అని ముద్రించి ఉండడం చదివి ఆమె ధ్రువ వైపుకి చూసింది. కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ధ్రువ గారు, ఇది సరికాదేమో. నిజానికి ఆమెకు ఆ ఉద్యోగం చాలా కావాలి, కానీ తనకు ఆ అర్హత లేదని ఆమెకి తెలుసు. ఆమెకు గుర్తున్నంత వరకు ఆ కంపెనీలో కనీసం విద్యార్హత, డిజైన్ లో PhD, వారికి విదేశీ అనుభవం కూడా అవసరం. ఇక వారి సౌందర్య దృష్టి, పనితనం అసాధారణంగానే ఉంటాయి. మీ ఉద్దేశం ఏంటి? నేను మీ యూనివర్సిటీ వర్క్ లో కొన్నింటిని మాత్రమే చైత్రకు పంపాను. ఆమె వాటిని చూసి మీ పట్ల ఆసక్తి చూపించింది. పల్లవి ఆశ్చర్యపోయింది. ధ్రువ తనకింత సహాయం చేస్తాడని ఆమె ఊహించలేదు. ఇది ఆమెను మరింత ఇబ్బందికి గురి చేసింది. పల్లవి ఇంకా ఆలోచిస్తూ ఉండడం చూసి ధ్రువ ఆమెను ఇలా అన్నాడు, కంగారు పడకండి. నేను సిఫారసు చేశానని చైత్ర మీకు ప్రత్యేకంగా అవకాశం ఇవ్వదు. ఈ ఉద్యోగం సంపాదించడానికి మీరు ఇంకా కష్టపడాలి. అందుకే ఆమె మీకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఇది కొంచెం హడావిడిగా ఉందని నాకు తెలుసు, కానీ మీరు రాత్రికి రాత్రే ఒక డిజైన్ డ్రాయింగ్ గీయగలరు కదా? అవును, కానీ దానికి నాకు టైం కావాలి. చివరికి పల్లవి గుండెల్లోని భయాలు చెదిరిపోయాయి. దాని స్థానంలో ప్రయత్నించాలి అనే తపన చోటు చేసుకుంది. పల్లవికి ఉద్యోగం కావాలి, కానీ పరిచయాలను ఉపయోగించుకొని దాన్ని పొందాలని ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. తన సామర్థ్యాలను చూసి యజమాని తనను నియమించుకోవాలి అని ఆమె కోరుకుంది. తన పనితనం ప్రదర్శించే విషయం అయితే ఆమె ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక సమయంలో ఇలా ఉండగానే పల్లవి ఫోన్ మోగింది. అది నిగిత నుండి వచ్చిన కాల్. వారు అనుకున్న ప్రకారం నిగిత అప్పటికే పల్లవిని పికప్ చేసుకోవడానికి కేఫ్ బయట ఉంది. ఫోన్ కట్ చేసిన తర్వాత పల్లవి ధ్రువ వైపుకు చూసి క్షమాపణగా, ధ్రువ గారు క్షమించండి, నిగిత బయట ఉంది, తర్వాత నేను మీకు ట్రీట్ ఇస్తాను అంది. ధ్రువ పెదవుల చివర ఒక చిరునవ్వు వచ్చింది. పర్వాలేదు, మీరు వెళ్ళండి. పల్లవి నిగిత కారులోని ఎక్కడాన్ని అతను చూశాడు. వారు వెళ్ళిపోగానే అతని చిరునవ్వు క్రమంగా మాయమైంది. దాని స్థానంలో మనుషుల గుండె లోతుల్లోకి చలిని పంపగల భావం అయితే ఒకటి చోటు చేసుకుంది ధ్రువకు. మిగతా పల్లవిని ఒక బార్కి తీసుకెళ్లింది. వారు లోపలికి వెళ్లి ఒక సీట్ బుక్ చేసుకున్నారు. అప్పుడు సమయం 7 గంటలే కావటంతో బారులో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అర్ధరాత్రి నుండి సందడిగా ఉంటుందని అంచనా. నీత తన కోసం వైన్, పల్లవి కోసం బత్తాయి రసం ఆర్డర్ చేసింది. వారు చాలా కాలంగా కలుసుకోలేదు కాబట్టి మాట్లాడుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయి. నిగిత బాధగా అడిగింది, ఈ మధ్య నీకు రాహుల్కి మధ్య ఎలా ఉంది అని. పల్లవి బదులిచ్చింది, త్వరలోనే. ఆమె ఉద్దేశం వారు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అని. ఈ రోజు కావ్య రాహుల్కి చేసిన కాల్ సంఖ్యను బట్టి చూస్తే వారి విడాకులు జరిగేలా కావ్య ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. రాహుల్ని పొందడానికి కావ్య ఏదైనా చేస్తుందని పల్లవికి తెలుసు. ఇక అందుకే తను రాహుల్ తొందరలోనే విడాకులు తీసుకుంటారని ఆమె ఇప్పటికే ఊహించింది. ఈసారి అడిగే వంతు పల్లవిది. మరి నువ్వు ఈ మధ్య ఏం చేస్తున్నావు? అసలు టచ్ లో లేవు. పల్లవి నిగిత చాలా కాలంగా స్నేహితులు కాబట్టి పల్లవికి నిగిత గురించి బాగా తెలుసు. ఈ మధ్య నిగిత కొంచెం రహస్యంగా ఉంటున్నట్టు ఆమె అయితే గమనించింది. పల్లవి అందుకే అడగాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె ఇకపై రాహుల్ గ్రూప్ లో పనిచేయటం లేదు. మునుపటిలా సమాచారం అంత తేలిగ్గా దొరకడం లేదు. జగదీష్ తిరిగి వచ్చాడని విన్నప్పుడు జగదీష్ నిగితను కనుగొంటాడేమోనని ఆమె నిగిత గురించి ఆందోళన చెందింది. కానీ జగదీష్కి అప్పటికే నిశ్చితార్థం అయిందని, వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆమె తనను తను ఓదార్చుకుంది. బహుశా జగదీష్కి ఇకపై నిగితపై ఆసక్తి లేకపోవచ్చు. ఎప్పటిలాగానే నిగిత సమాధానం ఇచ్చింది.
ఆమె తన వైన్ గ్లాస్ ని తీసి ఒక సిప్ తాగుతూ ఈ టాపిక్ ను దాటివేసింది. పల్లవి ఈ మధ్య చాలా కష్టాలు పడుతుందని నిఖితయ్య తెలుసు. ఆమె తన సమస్యలను పల్లవితో పంచుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే ఆమె పల్లవి భారాన్ని పెంచాలి అనుకోలేదు. బదులుగా ఆమె పల్లవిని ఉత్సాహపరచాలి అనుకుంది హ్యాపీగా. అందుకే ఆమె అకస్మాత్తుగా పల్లవి చేతిని పట్టుకుని గట్టిగా, డాన్స్ ఫ్లోర్ ఖాళీగా ఉంది, డాన్స్ చేద్దాం రా అంది. పల్లవి శరీరం బిగిసిపోయింది. ఆమెకి ఇలాంటి వాతావరణం అలవాట్లేదు. ఎందుకంటే ఆమె బాళ్లకు అరుదుగా వెళ్తుంది. ఇక డాన్స్ సంగతి చెప్పనక్కర్లేదు. నిజానికి మిగతా మూడు బాగోలేదని, తాగాలని అనుకోకపోతే ఆమె ఈ రోజు ఇక్కడికి వచ్చేదే కాదు. మిగతా ఆమె ప్రాణ స్నేహితురాలు కాబట్టి ఆమెకు తోడుగా రాక తప్పలేదు పల్లవికి. పల్లవి ఇంకా స్పందించే లోపే మిగతా ఆమెను డాన్స్ ఫ్లోర్ కి లాక్కెళ్ళింది. అనుకున్నట్టే వారి అందం జనాల దృష్టిని ఆకర్షించింది. బారులో కొద్ది మంది ఉన్నప్పటికీ వారంతా ఒకేసారి చప్పట్లు కొట్టడంతో పరిసరాలు మరింత శబ్దంగా మారాయి. మేడ మీద ప్రైవేట్ గదుల్లో ఉన్న కస్టమర్లు కూడా కింద అకస్మాత్తుగా వచ్చిన శబ్దానికి ఉలిక్కిపడ్డారు. ఇంకా తొందరగానే ఉంది, కింద ఎందుకంత గోలగా ఉంది? ఈ లోపు మోహన్ బయటకు వచ్చి వేటని అడిగాడు. డాన్స్ ఫ్లోర్ లో ఉన్న ఇద్దరు అందమైన అమ్మాయిల వల్ల సార్. పాపం వాళ్ళు చాలా తొందరగానే వచ్చారు. ఈ సమయంలో ఎక్కువ మంది లేరు. లేకపోతే ఇంతగా అద్భుతమైన అమ్మాయిలతో ఈ రాత్రి ఖచ్చితంగా హీట్ అయ్యేది అని వెయిటర్ కూడా సమాధానం ఇచ్చాడు మోహన్ కి. మోహన్ తన మోచేతిని రైలింగ్ పై ఆంచి కొద్దిగా పక్కకు వంగి కిందికి చూశాడు. అతన్ని ఆకట్టుకునే కళ్ళు నవ్వాయి. మిగతాను పల్లవిని ఇక్కడ చూస్తానని అతను ఊహించలేదు. వాళ్ళు అతనికి తెలుసు. మోహన్ మనసులోకి ఏదో ఆలోచన వచ్చింది. అతను తన ఫోన్ తీసి ఒక చిన్న వీడియో తీసి వారి గ్రూప్ చాట్ లో పంపాడు. తర్వాత మెసేజ్ చేశాడు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అని. అయితే వారి గ్రూప్ చాట్ నిశ్శబ్దంగానే ఉంది. ఆ సమయంలో రాహుల్ ఇంకా వార్డులోనే ఉన్నాడు. డాక్టర్ అప్పటికే కావ్యకు 2 ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆమె పరిస్థితి ఇప్పుడు బాగుంది. కావ్య నిద్ర లేచి రాహుల్ ని చూసి వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకుని దీనంగా ఏడ్చింది. రాహుల్, నువ్వు నన్నిక చూడాలనుకోవటం లేదేమో అనుకున్నాను. కానీ కావ్య లోపలే చాలా ఆనందపడింది. అనుకున్నట్టే తను కళ్ళు తిరిగి పడిపోయినని తెలియగానే రాహుల్ తనని చూడడానికి పరిగెత్తుకొచ్చాడు. అయినా రాహుల్ అకస్మాత్తుగా ఈ రోజు సుజాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అదే లలిత. అతను కనుబొమ్మలు ముడిచి కావ్య పట్టు నుండి తన చేతిని బలవంతంగా విడిపించుకున్నాడు. కావ్య ఒక క్షణం నిర్ఘాంతపోయి తేరుకోలేకపోయింది రాహుల్ ప్రవర్తనకు. కావ్య, ఈ హాస్పిటల్లో దేశంలోనే బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు. మళ్ళీ ఇలా జరిగితే వెంటనే డాక్టర్ని పిలవమని జ్యోతికి చెప్పు. వాళ్ళు నీకు హెల్ప్ చేయగలరని నేను నమ్ముతున్నాను. నేనేమన్నా డాక్టర్ ఏమి కాదు కదా ప్రతిసారి నువ్వు నాకు ఫోన్ చేయడానికి. రాహుల్ మాటలకు కావ్య చాలా బాధపడింది. అతను ఇంకా తన గురించి పట్టించుకుంటున్నాడని అనుకుంది. ఆమె కావాలని దీనమైన చూపు చూస్తూ తన కింది పెదవిని కొరుక్కుని విచారంగా అడిగింది, రాహుల్, నువ్వు ఈ రోజు విడాకులు తీసుకోలేదు. రేపు ఆ పనిని పూర్తి చేస్తావా? స్పష్టంగా అంది. రాహుల్ తనను పెళ్లి చేసుకుంటాడు అని కావ్య ఇంకా నమ్ముతుంది. పిచ్చిది. నిజానికి ఆమె అతని భార్య కావడానికి ఆగలేకపోతుంది. కానీ రాహుల్ సమాధానం ఆమె కోరుకున్నది కాదు. తాతయ్య ఇంకా అనారోగ్యంతో హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రస్తుతానికి నేను పల్లవి విడాకులు తీసుకోవటం లేదు. అతని మాటలు పిడుగులాంటి వార్తలా తాకాయి. ఇక అప్పుడే కావ్య తన ఊహల్లో తేలియాడుతుంది. తన కళ ఇంత తొందరగా చెదిరిపోతుందని ఆమె ఊహించలేదు. ఆమె ముఖంలో చాలా బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె వణుకుతున్న గొంతుతో, రాహుల్, విడాకుల విషయాన్ని కృష్ణమూర్తి గారి దగ్గర దాచడానికి నువ్వు ఇంతకు ముందే ఒప్పుకున్నావు కదా. ఆయనకు తెలియకుండానే మీరు విడాకులు తీసుకోవచ్చు కదా అని అంది కావ్య. అది వినగానే రాహుల్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతను అడిగాడు, విడాకుల విషయాన్ని మా తాతయ్య దగ్గర దాచడానికి నేను ఒప్పుకున్నానని అసలు ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు రాహుల్ కావ్యని. మరి రాహుల్ చెప్పింది కూడా నిజమే కదా, కావ్యకి ఎలా తెలుసు? చూద్దాం కావ్య నిజ స్వరూపం ఎప్పుడైనా బయటపడుతుందో లేదో వచ్చే ఎపిసోడ్ లో. వీలైతే ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తానండి ఈ రోజు.